టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తాం. డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్. ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించండి. పి అరుణ్ బాబు, జిల్లా కలెక్టర్. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. కొండూరు మండలం కంబంపాడులో పోలీసులు గార్డెన్ సర్చ్. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జూన్ 4న జరిగే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలని, ఎటువంటి గొడవలు జరగడానికి వీల్లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం సాధారణ ఎన్నికలు, 2024 కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్, జిల్లా పరిషత్ సీఈఓ మైకోం నిత్యాదేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాణి సుస్మిత, కరుణకుమారి, వి శ్రీనివాసరెడ్డి, వసంతబాబు, వెన్నెల శ్రీను, జి వెంకటేష్, పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ రమేష్ రెడ్డి, ఈఆర్ఓ శిరీష, కలెక్టర్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆ రోజు అది బాగా కనపడదు. ఇప్పుడు 25వ తేదీ మీకు సైక్లోన్ ఉంది తెలుసు. ఎంత వేగంగా క్యాండిడేట్స్ ఆర్ఓ అబ్జర్వర్ వాళ్ళ ప్రెజెన్స్ లో వీడియోగ్రఫీతో ఆల్రెడీ మనం షాప్ రూమ్ క్లోజ్ చేసేటప్పుడు లాక్స్ మీద సీల్ అండ్ సైడ్ వేసిన తర్వాత 107 ఫైట్ అవర్స్ లో అంటే పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ కానీ అంటే ఎవరైతే ఒకవేళ ప్రింట్ చేసి ఇవ్వాలి. వాళ్ళకి ఫోటో ఐడి కార్డ్ చేసినప్పుడు ఆ ఫోటో కూడా క్యాండిడేట్ ఏజెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఒక ఏఆర్ఓ కూడా ఉంటారు. సో పర్సన్స్ అథరైజ్డ్ బై ఈసీఐ స్పెసిఫిక్ గా ఎవరికైనా అథరైజ్ చేసి ఉంటే వాళ్ళకి కూడా అలో చేస్తాం. పబ్లిక్ సర్వెంట్స్ ఆన్ డ్యూటీ ఇన్ కనెక్షన్ విత్ ద ఎలక్షన్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ తీసేస్తాం. సో దీనివల్ల నీళ్ళు లోపల వెళ్లకుండా ఉంటుంది. దిస్ ఇస్ మై ఫర్మ్ బిలీవ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ క్యాండిడేట్స్ టు బీ అవేర్ ఆఫ్ దిస్. ఇది ఈ రోజు సో టీడీపీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వారు అడిగారు, టీడీపీ ఈశ్వర్ గారు క్లారిఫై దట్. సో అలానే ఇంకొకటి ఏంటంటే 17C అనేది కాపీ 18 స్ట్రాంగ్ రూమ్ లోపల వెళ్ళింది. అది ఆ రోజు మల్టిపుల్ కాపీస్ చేసి జెరాక్స్ చేసి మీ ఏజెంట్ బాడీ ఇచ్చే. సత్యసాయి జిల్లాలో జరిగే ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించాలని, వివాదాలు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. పుట్టపర్తిలో కలెక్టర్ కార్యాలయంలోని స్పందన సమావేశ మందిరం నందు రిటర్నింగ్ అధికారులు సహా రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని, ఈ ప్రక్రియ పట్ల అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఓట్ల లెక్కింపు విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పి అరుణ్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్య, రిటర్నింగ్ అధికారులు భాగ్యరేఖ, వెంకట శివసాయి రెడ్డి, గౌరీ శంకర్, వంశీకృష్ణ, జిల్లాలోని వివిధ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ 13B క్లిక్ చేస్తే మళ్ళీ మనం మాన్యువల్గా ఆ ఈపీబీ ఐడిని అక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంది. సో దాన్ని ఎంటర్ చేయగానే యాడ్ బటన్ నొక్కేసి నెక్స్ట్ అది కూడా వ్యాలిడ్ అయిపోతుంది. 13B క్యూఆర్ కోడ్ కూడా ఏమైనా అయితే మనం ఇన్షూరెన్స్ చూస్తాం. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ వ్యాలిడ్ అని చేస్తాం. 13C మనం స్కాన్ చేస్తాము. స్కాన్ చేసిన తర్వాత అక్కడ మనకు డ్రాప్ డౌన్ మెనూలో రిజెక్టెడ్ అని కొట్టేస్తాం. ఇప్పుడు 13A మిస్ అయినప్పుడు చెప్తానంటే డిక్లరేషన్ ఫామ్ లేదు అతని దగ్గర. 13 డిక్లరేషన్ ఒకవేళ 13Bనే మిస్ అయ్యింది అంటే అసలు పోస్టే లేదు అతని దగ్గర.
అది చూస్తున్నారు ఈటీపీడిఎస్ హాల్ చూస్తున్నారు ఎన్ని సిస్టమ్స్ పెట్టుకుంటారు, ఎన్ని స్కానర్స్ పెట్టుకుంటారు, ఎంతమంది వర్క్ పెట్టుకుంటారు ప్లాన్ చేశారా? 67కి పంపిస్తే ఎంత చేయమని 100 ప్లస్ కావచ్చు, 220 స్కానర్స్ సిస్టమ్ పెట్టుకోవాలి. అందరూ 4 tables ఎవరు వాళ్ళు మీకు 4 tables, 4 tables మీకు 3,300 మీ ఒక 300 అంటే 4,000 మీకు మరి ఎంత పని మీకు మీకు 4 tables ఇచ్చారు. టేబుల్కి 500 ఇస్తే కూడా మీకు 2 rounds. Comfortably after everything, 3 to 4 minutes it will take for sir, actually I didn't know earlier. I talked to somebody who did last time. They suggested 3 to 4 minutes per minute. Most valid from the strong room to counting hall. So suggestion and request will be that please shift 1 day before. Morning ఎంత టైం మీకు దొరకదు. ఎర్లీ మార్నింగ్ యూ షిఫ్ట్ చేయాల్సింది 7 o'clock ఇక్కడ యూ హ్యావ్ టు బ్రింగ్. Then the vehicle will not be allowed to come near the counting center. It will be stopped. Then you will take permission. Police will come. It will be a big issue. So my suggestion will be that please shift your ballot papers 1 day before and inform the political party in their presence only. They can also visit the strong room and then open one of the strong room which is decent shape and not the main strong rooms. Another strong room which you have used for any other purpose etc. and seal it properly. Then next day morning we have to. 1 day before తెచ్చుకోండి. ఎందుకంటే 3rd నుంచి మీకు బిజీ ఉంటారు. 3rd మార్నింగ్ లోపల సెంటర్ తీసుకొని 4th కౌంటింగ్ ఉంటుంది. ఈ పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా ఆర్టీఓ వర్తి నోట్ ఆఫీస్ ఉంటారు. అది అంబేద్కర్ గురుకుల పాఠశాల దగ్గర వెళ్ళాలి. లేపాక్షి అసెంబ్లీకి ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలి. సో ఆ 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ అయితే 6 ఇంక్లూడింగ్ రాస్తాడు. పార్లమెంట్ అయితే 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్లు ఆర్టీఓ బట్టి అక్కడ మనకి లేపాక్షిలో ఉన్నటువంటి స్థానాలను తీసుకొని వస్తారు. అలాగే ధర్మవరంకి సంబంధించిన అసెంబ్లీ, పుట్టపర్తికి సంబంధించిన అసెంబ్లీలో మీకు చెప్పి పెట్టుకుంటారు. రాప్తాడుకు సంబంధించింది ఆర్టీఆర్ఓ గారు అక్కడ మొబైల్ ఏర్పాటు చేస్తారు. అక్కడికి తీసుకొచ్చే ముందు కావాల్సిన ప్రొసీజర్ ఏంటంటే మనకి మన ఆఫీస్లోనో స్ట్రాంగ్ రూమ్లోనో లేకపోతే మీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ రూమ్ ప్రజల్లోనూ పెట్టేవాళ్ళు. అంటే అవి తీసుకొని వచ్చేటప్పుడు మనము ఇన్ రైటింగ్ ముందుగానే పొలిటికల్ పార్టీస్కి, క్యాండిడేట్స్కి, ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆర్ఓ ఎక్టివేషన్ రైటింగ్ ఇచ్చి ఫలానా రోజున మేము షిఫ్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఓపెన్ చేసి తీసుకుని వెళ్తున్నాము, మీరందరూ రండి రైటింగ్ చదివించి వాళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలి. వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చుకునే పని నాది. తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమో, ట్రెజరీయో లేకపోతే మీ ఆఫీస్లో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బాక్స్ చూపించి బాక్స్ తీసుకొని ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఓపెన్గానో తీసుకురాకండి దయచేసి. వీలైతే మన ఆఫీస్ కార్లోనే పెట్టుకున్నా దాంట్లో మనిషి మన వాళ్ళు ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఎవరు ఆర్మీ గార్డ్, పోలీస్ ఖచ్చితంగా ఉండాలి. క్లోజ్డ్ కంటైనర్ దాంట్లోనే తీసుకొని రావాలి. ఇలా ట్రాన్స్ఫార్స్ పెట్టుకుంటే కార్లో పెట్టుకొని పెద్ద కార్ తీసుకొని దాంట్లో మనిషి ఎక్కించి పోలీసులు పెట్టి తీసుకురావాలి. ఆర్మీ గార్డ్ గన్ పెట్టుకుంటారు. దీంతో పాటు ఏజెంట్స్ ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు మనకు వస్తారు రాని వాళ్ళని నేరుగా తీసుకొని వచ్చి ఎప్పుడైతే మనం చెప్పామో ఏజెంట్స్ మిగతా 4 కాన్స్టిట్యున్సీస్కి బిట్ కాలేజీలో వెళ్తారు. పార్లమెంట్లోనే అక్కడికి వస్తాయి. అక్కడ తీసుకొని వచ్చి అక్కడ స్ట్రాంగ్లో పెట్టించి అక్కడ వీడియోగ్రాఫీ చేసి స్కిల్ వేసినట్టు బాధ్యత ఉంటుంది. షిఫ్టింగ్ సమయం ప్రొసీజర్ ఇది. షిఫ్ట్ చేసినాక ఓల్డ్ డే కౌంటింగ్ ఏ రోజు చేయవలసినటువంటి ప్రొసీజర్స్ చేసి కూడా పెట్టారు. ఇనిషియల్గా లేకపోతే 1700 మెంబర్లు కాదు, 1700 బాంబులు వచ్చాయి పార్లమెంట్కి, అసెంబ్లీకి. ఏం చేస్తారు అసలు? Sir, for example, we received, for example, 1000 ballot papers received. So first it will be brought into the main narrow table.
So in that main RO table, RO will be sitting. Yes, sir. సో సీయూ రాగానే దానికి సంబంధించినటువంటి బ్యాటరీ ఓపెన్ చేసి బ్యాటరీ పెట్టి ఆన్ చేసినాక టోటల్ బటన్ ప్రెస్ చేస్తాం. టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కొన్నిసార్లు అది డిస్ప్లే లేదు. అప్పుడు ఏం చేయాలి? కొంతమంది గోల్డ్ దగ్గర క్లోజ్ బటన్ బట్టి ఉంటుంది. దాని వచ్చిన నెంబరు కాంప్లెక్స్ నెంబర్ చూపించాలి. ఏజెంట్ ఎప్పుడు ట్యాలీ అవ్వాలి. రెండిట్లో తేడా ఉంటే ఏది వాల్యూ అవుతుంది? కాంప్లెక్స్గా సీయూ లేకుంటే అది ఫైనల్ అవుతుంది. ఏజెంట్కి అర్థం చెప్పాలి. 1705 1701 ఉంది అంటాడు. సీయూ లేకుంటే అది. సో ఇన్ కేస్ క్లోజ్ బటన్ రంగంపేట మండల వివిధ గ్రామాలలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కోటపాడు గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మరి నాయకులు చెప్పారు అనపర్తి వచ్చి నన్ను కలుస్తానని. మీరు కలవడం కాదు, మీ గ్రామానికి నేనే వస్తాను. ముఖ్యంగా మరి ఆ రోజున ఎలక్షన్ రోజున ఎవరైతే కష్టపడ్డారో బూతుల్లో ఉన్న ఏజెంట్లు అవనివ్వండి, బూత్ కన్వీనర్లు అవనండి, సచివాలయం కన్వీనర్లు అవనండి, గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కలిసి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేనే వస్తాను, మీరు రావద్దని కూడా మన నాయకులు చెప్పాను. ఎందుకంటే మండు టెండ్లో కూడా మీరెవరూ కూడా విశ్రమించకుండా నా భార్య తిరిగినప్పుడు కూడా ఉన్నారు. తర్వాత కార్యక్రమాల్లో కూడా, పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. చేయడానికి ఇక్కడికి రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకంట ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీ గ్రామానికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఇళ్ల స్థలం నుండి, పక్కా బిల్డింగ్లు అవనండి, లేదంటే మంచినీటి సమస్య గురించి అవనండి, ట్యాంకులు ఓవర్ ట్యాంక్ కట్టించడం అవనండి, ఏదైనా సరే కేవలం 5 సంవత్సరాల్లోనే మీ గ్రామానికి ఏ రకంగా సహకరించాను అది మీకు కూడా ఓట్లు వేస్తారని నమ్మకంతో ఉన్నాం. మీరు కూడా మరి ఓట్లు సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఎలక్షన్లో కూడా 20 తోటి గెలుస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీ అందరికీ కూడా గుర్తే ఉంటుంది, పోయినసారి ఎలక్షన్ అప్పుడు కూడా రేపు కౌంటింగ్ అనగా కూడా 4000 మెజార్టీతో గెలుస్తున్నామని వాళ్ళు చెప్పుకునేవారు. కారణం ఆ మెజార్టీ అని చెప్పకపోతే కౌంటింగ్కి వచ్చే ఏజెంట్లు కూడా వాళ్ళకు ఉండరు. అందుగురించే అలా ఊహల్లో అలాగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా అలా ఊహల్లో అన్న ఉండనే ఉండి మనం 4వ తారీఖు తర్వాత అసలైన మరి సంతోషంగా మంచి హుషారుగా అప్పుడు కార్యక్రమం మరింత ఉత్సాహంగా కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతవరకు కూడా ప్రశాంతంగానే ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎలక్షన్ల గురించి మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైనికుల్లాగే మరి మన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు వాలంటీర్లు సహకారం అందించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరంత కసిగా చేశారు కాబట్టి పోలింగ్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఉన్న విధంగా పోలింగ్ కూడా అయింది. మరి అంత పోలింగ్ అయిందంటే డెఫినెట్గా ఇదంతా కూడా మనకి మంచి జరుగుతుందని మనం అందరూ ఆశిద్దాం. ఏది ఏమైనా 4వ తారీఖు తర్వాతే మనకి అసలైన పండుగని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా ఈవేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా మరి గోవింద్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారంటే అక్కడికి వచ్చి మన మెయిన్ వాళ్ళు వచ్చి ఒకసారి కలుస్తాం మిమ్మల్ని అన్నారు. మీరు ఇక్కడికి వచ్చి నన్ను కలవడం కాదు, నేనే మీ గ్రామానికి వచ్చి మొన్న ఎలక్షన్లో కష్టపడిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞత చెప్పడానికి నేనే మీ ఊరు వస్తాను అని చెప్పడం జరిగింది. మండలంలో వివిధ గ్రామాలు తిరగడం జరిగింది. అందులో భాగంగానే మీ గ్రామానికి వచ్చి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడానికే మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎలక్షన్లు అయిపోయినాయి, అయినా
ఒక 2 విషయాలు ధన్యవాద కార్యక్రమం కాబట్టి మిగతా రాజకీయాలు మాట్లాడకుండా మీతో పాటు ఒక్కసారి మాట్లాడి ధన్యవాదాలు తెలపడానికి మెయిన్ ఉద్దేశం కాబట్టి ఆ కార్యక్రమం మీదే ముందు దృష్టి పెట్టడానికి ఇక్కడ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు 20,000 మెజార్టీతో గెలుస్తామంటారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఇందులో చిన్న లాజిక్ ఉందండి. పోయినసారి కూడా ఎలక్షన్ అయిన తర్వాత రేపు కౌంటింగ్ అనగా కూడా 4,000 మెజార్టీతో మేము గెలుస్తున్నామని చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్తారు వాళ్ళు? చెప్పకపోతే కౌంటింగ్కి ఏజెంట్లు రారు ముందు. అలాగానే ఏదో రకంగా ఏదో కనికెట్లాగా అలా చెప్తే కానీ ఆ కార్యకర్తలు చివరి వరకు ఉండరు. అందు గురించే వాళ్ళు మేము అంత మెజార్టీతో గెలిచేస్తున్నాం ఇంత అంటే కార్యకర్తలు చివరికి ఏంటి కౌంటింగ్కి రావాలంటే ఇప్పుడు గ్యారంటీగా ఓడిపోద్దంటే ఎవరిమటుకాళ్ళు నాకు వేరే పని ఉందిలేని నేను వెళ్తున్నానులే అని ఎవరో వెళ్ళరు. అందు గురించి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని చెప్పినా పోయినసారి కూడా అలా చెప్పారు. చెప్పిన తర్వాత రిజల్ట్ కూడా ఏ రకంగా వచ్చిందా అన్నది మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు కూడా అదేవిధంగా మరి జరుగుతుంది. అందులో ఏ రకమైన అసలు అనుమానానికే తావులేదు. ఎప్పుడు కూడా మరి మీ అందరికీ కూడా తెలుసు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎప్పుడు కూడా వచ్చిన పార్టీ ఫండ్ ఎప్పుడు కూడా వెనకేసుకునే అలవాటు తనకి ఎప్పుడు కూడా మురళీమోహన్ దగ్గర నుంచి అందరినీ కూడా ఇప్పుడు కూడా మరి రమారమి 28 కోట్ల వరకు కూడా పార్టీ ఫండ్ వస్తే అందులో ఎంత ఖర్చు పెట్టాడా ఎంత మిగిల్చుకున్నాడా అన్నది వాళ్ళ కార్యకర్తలు నాయకులకు తెలుసు. నీ వస్తేనే ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ వచ్చిందంటే కొంత మిగిల్చుకోవచ్చు. అదొక వ్యాపారం. ఆ రకంగా అతను చేస్తాడు. అంతేకాకుండా మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేయడమే కాదు, ఎలక్షన్ రోజుని చాలా గ్రామాల్లోనూ ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ఉన్న చోట ఏదో రకంగా పోలింగ్ ఆపేయడానికి గొడవలు చిన్న చిన్న విషయాలకే గొడవలు సృష్టించడానికి చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా సమయం కోల్పోకుండా అందరూ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అక్కడ మీరు వాళ్ళతో కానీ గొడవలు పడి చేశారంటే పోలింగ్ డిస్టర్బ్ అవుతుంది. అందులోకి మహిళలు అయితే గొడవలు జరుగుతున్నాయి అంటే ఓటు వేయడానికి వెళ్ళారు. మనకెందుకు ఎక్కడ గొడవలు జరుగుతున్నాయట, మనం వేసిన ఓటు వేయకపోయిన ఓట్లు ఎందుకు లేదు అని దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు నష్టం ఎవరికి? మనకే నష్టం. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా మరి సమయం పాటించిన కార్యకర్తలకి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి రేపు 4వ తారీఖు లెక్కింపు అయిన తర్వాత మనం అసలైన సంబరాలు అప్పుడు చేసుకుందాం. అంతవరకు మాత్రం దయచేసి ప్రశాంతంగా ఉండవలసిందిగా మనందరూ కూడా కోరుకుంటూ మనకి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రులను ఈ ఆత్మీయ సమ్మేళనంలో కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరియు నియోజకవర్గ పట్టభద్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి అని రాయండి, అంతే తప్ప ఓఎన్ఈ వన్ అని రాయకండి. అదే విధంగా మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడి పేరు రాయకండి అక్కడ. అదే విధంగా ఇంకా రకరకాల మీకు ఇష్టమైన ఫ్యాన్సీ పేర్లు అవన్నీ రాయకండి. కేవలం వన్ అని ఒక నిలువు గీత రాయాల్సిందిగా కోరుకుంటున్నా. కేవలం 2 రోజులుంది. ఈ రోజు మీతో మాట్లాడుతున్నామంటే వేలాది మంది నిరుద్యోగ మిత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టు, మీతో మాట్లాడుతున్నామంటే కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం చదువుతున్న పట్టభద్రుల గురించి మాట్లాడుతున్నట్టు, మీతో మాట్లాడుతున్నామంటే ఈ రోజు యూటీఎఫ్ లేకపోతే పిఆర్టీ రకరకాల టీచర్ల యూనియన్ల వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, మీతో మాట్లాడుతున్నామంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు, ప్రైవేట్ సంస్థల్లో మాట్లాడుతున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు. అందుకొరకే మిత్రులారా, దయచేసి రాబోయే 27వ తారీఖు నాడు కేవలం 3 రోజులు ఉంది. దయచేసి మీరు మీ విలువైన ఓటును ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తారు. మీ ఓటు మీ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయించడం కోసం
మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం. దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా ఈ 3 రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలవండి. బయట ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళని అభ్యర్థించండి, ఓటు ప్రాధాన్యత వివరించండి, రాకేష్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పండి. ఆ ఓటు రాకేష్ రెడ్డికి పడే విధంగా ఈ వచ్చే 4-5 రోజులు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వారి నంబర్ 5 నుంచి 3వ నంబర్ బ్యాలెట్ పేపర్ లో 3వ పేరు రాకేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది. దానికి ఎదురుగా ఉండే బాక్స్ లో ఒక గీత, పైన కొమ్ము పెట్టినా చెల్లరు, టిక్కు పెట్టినా చెల్లరు, స్ట్రైట్ గా ఒక గీత గీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది. అందులో మీరందరూ కూడా దయచేసి 27 నాడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి ప్రథమ ప్రతి ఓటర్ని కలిసి మనం ఓటు విజ్ఞప్తి చేసినట్లయితే తప్పకుండా మనకు ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. ఇప్పటికే 4 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి 5వసారి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి అందరూ దయచేసి 2 రోజుల పాటు పూర్తి సమయం ఇవ్వండి. గెలిపిస్తే రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని గల్లా ఎగరేసుకొని చెప్పుకునే విధంగా తప్ప ఎక్కడ కూడా తప్పుడు పనులు చేసి మీ గౌరవాన్ని మీ స్థాయిని తగ్గించే విధంగా వివరించను, మీరు తలదించుకునే విధంగా అస్సలు వివరించను. రేపు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే నేను ₹1 కూడా జీతం తీసుకోకుండా, ఒక్క అలవెన్స్ కూడా తీసుకోకుండా నాకు వచ్చేటువంటి గౌరవ వేతనాన్ని అలవెన్స్ అన్నింటినీ కూడా ఆ నిరుద్యోగ యువత కోసం వెచ్చిస్తా, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం వెచ్చిస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పెద్దలు మీకు అనేక విషయాలు స్పష్టం చేస్తారు. వారు మాట్లాడుతున్నంత సమయం దయచేసి వేచి ఉండాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు గొప్ప అవకాశం కల్పించినటువంటి సత్తుపల్లి నాయకులు అందరూ కూడా పేరు వేదిక మీద ఉన్నటువంటి పేరు అందరి నాయకులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ మీద 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి అని నా పేరు ఉంటుంది. దాని పక్కన 1 అనేటువంటి సంఖ్య మీరు వేసి నాకు మద్దతు తెలపాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం ఖమ్మంపాడులో ఏసీపీలు ఎస్ మురళీమోహన్ కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పోలీస్ కర్టన్ అండ్ సర్చ్ ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృష్ట్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన పోలీసులు రికార్డులు సరిగా లేని 34 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలింపు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ ఎస్ఐలు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మీకు తెలుసు మన ఏరియాలో మొన్న 13వ తారీఖున ఎలక్షన్ చాలా వరకు చాలా ప్రశాంతంగానే జరిగింది. మన తిరువురు ఏరియాలో కానీ మైలవరం ఏరియాలో కానీ ఏదో చిన్న చెదురుమదురు సంఘటనలు తప్పించి రిమైనింగ్ అంతా ప్రశాంతంగానే జరగడం జరిగింది. కానీ ప్రస్తుతం స్టేట్లో వేరే పరిస్థితులు నడుస్తున్నాయి. అనవసరంగా ఒకరికొకరు కవింపు చర్యలు, కావాలని ఒకరి మీద ఒకరు గొడవ పడటాలు జరుగుతున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏదైతే నామ్స్ ఉన్నాయో ఇంకా ఈ ఫోర్స్లో ఉంది. అది కాకుండా కూడా మన ఎన్టీఆర్ జిల్లా అంతా మైలవరం సబ్ డివిజన్ అంతా కూడా 144 సెకండ్ ఫోర్స్లో ఉంది. కాబట్టి ఎవరు 5 కంటే ఎక్కువ మంది, 4 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మికూడి ఉండొద్దు. ఒకరికొకరు రెచ్చగొట్టుకునే వాక్యాలు చేసుకోవద్దు. అనవసరంగా మీ యొక్క బంగారు భవిష్యత్తుని కేసుల్లో ఇరుక్కుని పాడు చేసుకోవద్దు. దాని నిమిత్తం ఎక్కడైతే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు పలానా ఏరియాల్లో సెన్సిటివ్ గా ఉంటుంది, పలానా ఏరియాలు క్రిటికల్ గా ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి కొంతమంది కావాలని ఎగదోస్తా ఉంటారు. అలా ఇక్కడైనే కాదు, ఇవాళ అయితే మా రొటీన్ చెక్ లో భాగంగా ఖమ్మంపాడు చేశాం, మన దేవుని చెరువు చేశాం, నిన్న తిరువూరులో చేశాం, రేపు గంపలగూడెము, రెడ్డిగూడెము అన్ని ఏరియాలో కూడా చేస్తూ ఉంటాం. ఇది ప్రత్యేకించి మా ఊర్లోనే చేశారని ఎవరు అనుకోవసరలా. మీ అందరికి మాత్రం ఒక రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో, ఈ ఏరియా పబ్లిక్ చెప్తున్నాను, మీరు మీ పనులు చేసుకోండి. ఓటింగ్ అయిపోయింది, అందరికీ అభిమానం ఉంటుంది. మీ అభిమానం కొద్దీ ఎవరికి వేసుకున్నారో అది వేరే విషయం. అది తర్వాత మాత్రం మీరు రెచ్చగొట్టే చర్యలు చేసుకున్నా, ఎవడైనా రెచ్చగొట్టితే మీరు రెచ్చిపోయినా మీ భవిష్యత్తు పాడవుతుంది. తద్వారా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే చదువుకునే మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది.
అటువంటి కేసులు ఇరుక్కోవడం మీ ఊరి గౌరవంగా ఉంటుందో చెప్పండి. ఆ ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కార్డన్ చేశాం. ఏమైనా ఇల్లులు కూడా ఇంటి ఆవరణలో కూడా ఏమైనా మీ దగ్గర వెపన్స్ ఉన్నాయా అటువంటివన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ప్రతి మనిషి మీద కూడా ఎవరైతే కొంతమంది మాకు ఈరుమార్క ఉన్న మనుషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. పాత కేసులో ఉన్న వాళ్ళని కూడా అవసరమైతే కొత్త షీట్లు ఓపెన్ చేస్తాం. షీట్లు ఓపెన్ చేయడానికి మాత్రం ఏ విధమైనటువంటి వెనకాడేది లేదు. మీరు ఎవరో ఏదో చేస్తారని ఎవరో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఎవరో వచ్చి రక్షిస్తారని మాత్రం అపోహలకు పోవద్దు. చట్ట పరిధిలో చట్ట ప్రకారం పోలీసులు మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ఇది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మీరంతా సమన్వయంగా ఉండాలి. తర్వాత కూడా అన్నదమ్ములాగే కలిసి ఉన్నారు మీరు. ఆ ఉద్దేశంతో ఈరోజు మన ఏకొండూరు ఎస్ఐ కృష్ణ గారి ఆధ్వర్యంలో మన దిశ ఏసీపీ గారు, మళ్ళా నేను, నబీ, ఇన్స్పెక్టర్, అందరు ఎస్ఐలు కూడా మరియు సిబ్బంది అంతా కూడా, మైలవరం సిబ్బంది, తిరువురు సిబ్బంది అంతా కలిపి కూడా ఈ ఏరియాలో కార్డన్ చేయడం జరిగింది. అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను కూడా, ట్రిపుల్ రైడింగ్ బాగా అలవాటు అయిపోయింది మీ అందరికీ కూడా. అప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ మీకోసం చూస్తూ ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. దయచేసి మీరు ప్రోత్సహించవద్దు. మీ పిల్లలు ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే వాళ్ళందరికీ చెప్పండి. అర్థమవుతుందా మీకు? చెప్పండి. వాళ్ళకి వీడు వెళ్ళి వీడు పడిపోయినా, వీడికి దెబ్బ తగిలినా మీకే బాధ. లేదా ఎదురుగా ఏదైనా స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అటు ఇటు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎవరికైనా దెబ్బ తగిలినా వాళ్ళకి మీకే బాధ. అది గ్రహించండి. కొట్లాటికి ఎవరైనా వెళ్తుంటే కూడా మీ పిల్లల్ని చెప్పండి, బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టండి. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తాం, డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్. ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించండి, పి అరుణ్ బాబు, జిల్లా కలెక్టర్. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి కృతజ్ఞతలు, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. కొండూరు మండలం కంబంపాడులో పోలీసులు గార్డెన్ సర్చ్.